గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా ఉన్నాయి. ప్రధానంగా ద్వితీయంలో గురు శుక్రుడు, తృతీయంలో చంద్రకేతువులు. గురుబలం బ్రహ్మాండంగా ఉన్నది. శుభ మనస్కులై కార్యాలను మొదలుపెట్టండి. ఆశించిన ఫలితాలు విజయాన్ని ఇస్తాయి. విశ్వాసంతో ముందుకు సాగాలి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం అవసరం. కొన్ని విషయాల్లో ధర్మబద్ధంగా వ్యవహరించాలి. స్పష్టత లేని విషయాల్లో అడుగు పెట్టవద్దు. చంచలంగా ఏ పని చేయొద్దు. అనుమానం వచ్చినప్పుడు 1-2 సార్లు పునరాలోచించండి. ముఖ్య కార్యక్రమాల్లో సందేహాలు లేకుండా బాధ్యతలు నిర్వర్తించాలి. ఎవరి మాటలు మనసుకు తీసుకోరాదు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తే అంత ఉత్తమ ఫలితాలు వస్తాయని గమనించండి. ఇంట్లో వారితో ఎక్కువగా చర్చించడం ద్వారా స్పష్టత వస్తుంది. సమిష్టి కృషి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా ఉంటుంది. దైవబలం సదా రక్షిస్తోంది, ముందుకు నడిపిస్తుంది. వారం మధ్యలో అదృష్టయోగం సూచితం. జీవన విధానం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. గురుగారు, మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ఏవేవి దానాలు చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? దానాలు అవసరం లేదు.